హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆకాష్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా భూమితో మాట్లాడాలి, ఒక్క నిమిషం ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు భూమితో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదులే కానీ మాతో రా అని ఎస్పీ సూర్య ఆకాష్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. మామయ్య, అన్నయ్యను వదిలిపెట్టమని చెప్పండి, అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, ఎవరు ఎలాంటి తప్పు చేశారో నాకు తెలుసులే కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని చెప్పి ఆకాష్ సూర్యను అడుగుతూ ఉంటాడు. ఎందుకు అరెస్ట్ చేశామో తెలీదా? మరి మా నుంచి నువ్వు తప్పించుకొని కొడైకెనాల్లో ఎందుకు తిరుగుతున్నావు అని సూర్య అడుగుతూ ఉంటాడు. మీ నుంచి నేను తప్పించుకొని కొడైకెనాల్లో తిరుగుతున్నానా? వాట్ డూ యూ మీన్ సార్ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నీకు అర్థమయ్యేలా అన్ని వివరంగా స్టేషన్లో చెప్తాంలే కానీ పద వెళ్దాం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అన్నయ్యను లాస్ట్ టైం కూడా ఆ సూర్య పగతో చంపాలని ప్రయత్నం చేశాడు. అన్నయ్య అప్పుడు ఎలాగో ఒకలా బయటపడ్డాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ సూర్య అన్నయ్యను ఏదో ఒకటి చేస్తాడు, అన్నయ్యను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. ఎవరు చూడకుండా భూమి రూమ్ దగ్గరకు వెళ్తాడు. భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ ఇలా వచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, అన్నయ్య నిన్ను కలిసి వెళ్తుంటే పోలీసులు అన్నయ్యను రౌండప్ చేశారు, అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఆకాష్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారా అని భూమి అంటుంది. ఆకాష్ ఎవరు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాలే కానీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి, పోలీసులు అన్నయ్యను అరెస్ట్ చేశారు. ఆ సూర్య అన్నయ్యను వదిలిపెట్టడు, మళ్ళీ అన్నయ్య దొరికాడు కదా అని ఎన్కౌంటర్ చేయనా చేస్తాడు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, రూమ్కి ఎక్కడ ఉందో కాస్త వెతికి తీసుకొస్తావా? నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని భూమి చెప్తుంది. మామయ్య ఆ కీని ఎక్కడ పెట్టాడో ఏంటో. సరే భూమి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెర్రీ అంటాడు. త్వరగా చెయ్యి చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. ఇక చెర్రీ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. మామయ్య కీ ఎక్కడ పెట్టుంటాడు అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ కీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు తారా గగన్కి ఇష్టమైన వంటలన్నీ చేసి గగన్ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మా అన్నయ్యని పిలుస్తున్నావు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పూరి, గగన్ గారికి ఇష్టమైన వంటలన్నీ చేశాను, నా చేతులతో వడ్డిద్దామని పిలుస్తున్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. మా అన్నయ్యకు ఇష్టమైన వంటలు చేసి పెట్టడానికి మా అమ్మ ఉంది, నువ్వేమీ చేసి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి పూరి అంటుంది. అదేంటి పూరి అలా మాట్లాడుతున్నావు? త్వరలో మీ అన్నయ్య చేత నేను తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను, మీ అన్నయ్యకు ఇష్టమైనట్టు వడ్డించే హక్కు అర్హత నాకు లేదా అని తార అడుగుతూ ఉంటుంది. తార, పగటి కళ్ళు కనుకు, ఎప్పటికీ మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టడు, మా అన్నయ్యకు సరైన జోడి భూమి వదినే, వాళ్ళిద్దరి మధ్యలోకి రావాలని చూడకు తారా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడు, మర్చిపోయావా? మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టాలి, అదే కదా మన అగ్రిమెంట్ అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. నీ నిజ స్వరూపం తెలియకముందు, భూమి వదిన మంచిదని తెలియకముందు ఇదంతా మాట్లాడుకున్నాము. ఇప్పుడు భూమి వదిన ఎంత మంచిదో అర్థమైంది, నువ్వు ఎంత చెడ్డదానివో అర్థమైంది. అలాంటప్పుడు మా అన్నయ్య నీ మెడలో ఎలా తాళి కడతాడు తారా అని పూరి అడుగుతూ ఉంటుంది. పూరి, ప్లీజ్ పూరి, మీ అన్నయ్య నన్ను మోసం చేశాడన్న కోపంతోనే నీ పైన చేయి చేసుకున్నాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు పూరి. దయచేసి మా పెళ్ళిని కాదనుకు పూరి, మీ అన్నయ్య చేత నా మెడలో తాళి కట్టించు పూరి, నువ్వు చెప్తే ఖచ్చితంగా మీ అన్నయ్య వింటాడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా మా అన్నయ్య చేత నీ మెడలో తాళి కట్టించను, భూమి వదినకు అన్యాయం జరగనివ్వను అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య నా మెడలో ఎలా తాళి కట్టడో నేను కూడా చూస్తాను అని చెప్పి తార కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు చెర్రీ భూమి ఉన్న రూమ్ తాళం కోసం వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావు చెర్రీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే నక్షు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెప్తే నేను కూడా వెతికి పెడతాను కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు వెతికినా నీకు దొరకదులే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెర్రీ అంటాడు. నీ ఇష్టం అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్తూ, చెర్రీ దేనికోసం వెతుకుతున్నాడు, నాకు కూడా చెప్పనంత సీక్రెట్ ఏమై ఉంటుంది అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చెర్రీకి అప్పుడే ఒక
తాళం దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా భూమి రూమ్ కీయే అయి ఉంటుంది అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి అంటుంది. నాకు థ్యాంక్స్ తర్వాతైనా చెప్పొచ్చు, కానీ ముందైతే వెళ్ళి గగన్ అన్నయ్యను సేవ్ చేయి భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ అని భూమి వెళ్ళబోతూ ఉండగా, భూమి ఇదిగో ఫోన్ అని చెప్పి చెర్రీ భూమికి ఫోన్ ఇస్తాడు. థ్యాంక్ యూ చెర్రీ అని చెప్పి భూమి కంగారుగా పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది. మరోవైపు మీరా కృష్ణప్రసాద్ చేతికి ఉన్న గొలుసులను ఊడదీయగానే కృష్ణప్రసాద్ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది. నా కొడుకు బ్రతుకున్నాడని తెలిసింది, నా కొడుకుని చూడటానికి వెళ్తున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి, వాడు మిమ్మల్ని చంపాలని చూశాడండి అని మీరా అంటూ ఉంటుంది. మీరా, ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నేను నిన్ను చంపేస్తాను. నా కొడుకు నన్ను చంపాలని చూడటం ఏంటి? వాడి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నా పైన కోపం ఉంది, ద్వేషం ఉంది, కాదనట్లేదు. కానీ నన్ను చంపాలన్నంత కక్ష అయితే వాడిలో కనిపించలేదు నాకెప్పుడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ కోపంగా బయలుదేరతాడు. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో టీవీలో న్యూస్ వస్తూ ఉంటాయి. కానిస్టేబుల్ గారు, ఏంటి ఆ టీవీలో న్యూస్? ఎంతసేపటికి వాడిని వీడు కొట్టాడు, వీడిని వాడు కొట్టాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, ఇవేనా? కొత్త న్యూస్ ఏం లేవా అని చెప్పి అంటూ ఉంటాడు. న్యూస్ వస్తున్నాయి చూడటమే తప్ప కొత్త న్యూస్ని మీకోసం మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు సార్ అని కానిస్టేబుల్స్ అంటారు. మంచి సాంగ్ పెట్టండి సార్, డాన్స్ చేస్తాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి, నీలో ఆ టాలెంట్ కూడా ఉందా అని కానిస్టేబుల్స్ అంటారు. పెట్టండి సార్, టాలెంట్ ఉందో లేదో చూపిస్తాను అని ఆకాష్ అంటాడు. ఇక దాంతో కానిస్టేబుల్స్ టీవీలో పాటలు పెడతారు. ఇక ఆకాష్ డాన్స్ చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. ఇక ఆకాష్ డాన్స్ చేస్తూ పాటలు పాడుతుంటే మిగతా ఖైదీలు, స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్లు అందరూ కూడా ఆకాష్తో కలిసి డాన్సులు చేస్తూ ఉంటారు. భూమి అదే టైంకి స్టేషన్కి వస్తుంది. స్టేషన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. వెంటనే రిమోట్ ఎక్కడా అని కానిస్టేబుల్ని అడుగుతుంది. కానిస్టేబుల్ రిమోట్ తీసుకొచ్చి ఇవ్వగానే భూమి టీవీ ఆఫ్ చేస్తుంది. హలో, వచ్చేసారా? ఏంటి టీవీ ఆఫ్ చేశారు అని ఆకాష్ అడుగుతూ ఉంటారు. మీరు ఇప్పుడు గగన్ గారు చాలా డీసెంట్గా ఉంటారు, ఇలా బిహేవ్ చెయ్యరు అని చెప్పి భూమి అంటుంది. ఓ, నేను డీసెంట్గా లేనా? సరే, డీసెంట్గా ఉంటానులే, కానీ నన్ను ఎప్పుడు ఈ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తావు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అది నా చేతుల్లో లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు, అరగంటలో నన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే నేను గగన్ని కాదు ఆకాష్నని చెప్పేస్తాను అని చెప్పి ఆకాష్ అంటాడు. వద్దు, ఎట్టి పరిస్థితిలో అలా చేయొద్దు అని భూమి అంటుంది. అయితే నన్ను 60 మినిట్స్లో బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆకాష్ అంటాడు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, కాసేపు డీసెంట్గా ఉండండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సరే అయితే అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇంకా భూమి స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంది. ఆకాష్ని ఎలా బయటికి తీసుకురావాలి? ఇప్పుడు ఆకాషే గగన్ అని అందరూ అనుకోవాలి. అంటే గగన్ బాబు పైన మర్డర్ కేసు ఉంది కాబట్టి గగన్ బావను బయటికి ఎవరు కూడా రానివ్వరు. గగన్ బావ బయటికి రావాలంటే కృష్ణప్రసాద్ మావయ్య తనపై యాక్సిడెంట్ చేయించింది గగన్ బావ కాదని చెప్పాలి, అప్పుడే ఆకాష్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ కార్ డ్రైవ్ చేస్తూ త్వరగా శారద్ దగ్గరకు వెళ్ళాలి, గగన్ని నా కళ్ళతో నేను చూస్తేనే నా మనసు కుదుట పడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య ఎక్కడున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే అమ్మ గగన్ని చూడటానికి శారద ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మావయ్య మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కు రావాలి అని భూమి అంటుంది. పోలీస్ స్టేషన్కా? ఎందుకు భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గగన్ బావని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మావయ్య, మిమ్మల్ని యాక్సిడెంట్ చేయించాలని చూసింది బావ అనుకొని బావను పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని, బావ యాక్సిడెంట్ చేయించలేదని మీరు చెప్పాలి మావయ్య, అప్పుడే బావను పోలీసులు వదిలిపెడతారు అని చెప్పి భూమి అంటుంది. నేను ఇప్పుడే స్టేషన్కు వస్తున్నానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అమ్మయ్య అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక భూమి స్టేషన్లోకి వెళ్ళగానే
ఏంటి మీకు ఇచ్చిన టైంలో 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20 మినిట్స్ మాత్రమే ఉంది, నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేదా అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. కాసేపు సైలెంట్గా ఉండండి, మీరు బయటికి వస్తారు అని చెప్పి భూమి అంటుంది. ఇక కృష్ణప్రసాద్ స్టేషన్కు వస్తాడు. భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఎవరు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మీ నాన్న కృష్ణప్రసాద్ అని చెప్పి భూమి అంటుంది. ఓ మా డాడీయా, హాయ్ డాడ్, హౌ ఆర్ యూ అని ఆకాష్ అంటూ ఉంటాడు. అయ్యో రామ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీ నానంటే మీకు కోపం అని, మీ నాన్నతో మీరు మాట్లాడరని చెప్పాను కదా అని చెప్పి భూమి అంటుంది. అవును కదా అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూమి భూమి అంటూ పరిగెత్తుకుంటూ సెల్ దగ్గరకు వస్తాడు. సెల్లో ఉన్న ఆకాష్ని చూసి, నాన్న గగన్, ఎలా ఉన్నావురా నువ్వు, నిన్ను చూస్తానని అసలు అనుకోలేదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఎవరు నువ్వు, ఎవరు కావాలి నీకు, ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఒరే అలా మాట్లాడుకురా, నా పైన నీకు కోపం ఉంది, నీకు కోపం ఉండటం కరెక్టే కాదనట్లేదు, కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నిన్ను తృప్తిగా హక్ చేసుకోవాలని ఉందిరా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక అప్పుడే ఎస్పీ సూర్య స్టేషన్కు వస్తాడు. హలో హలో, ఏంటి అలా వెళ్ళి ఖైదీల దగ్గరకు మాట్లాడుతున్నారు, పర్మిషన్ తీసుకున్నారా అని సూర్య అడుగుతూ ఉంటాడు. కోపంతో కక్షతో అన్యాయంగా ఒకరిని అరెస్ట్ చేయాలని చూస్తే ఊరుకునేదే లేదు ఎస్పీ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అన్యాయంగా కక్షతో ఒకరిని అరెస్ట్ చేయాలని చూశానా, ఎవరిని అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. మా బావ గగన్ని అన్యాయంగానే కదా, కక్షతోనే కదా అరెస్ట్ చేసింది అని భూమి అంటూ ఉంటుంది. హలో హలో భూమి గారు, ఈ కృష్ణప్రసాద్ని యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నాడు మీ బావ, అందుకే మీ బావను అరెస్ట్ చేశాం అని చెప్పి సూర్య అంటాడు. నన్ను యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసింది నా కొడుకు గగన్ అని నేను మీకు కంప్లైంట్ ఇచ్చానా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో నాకు అంతా తెలుసు, నా కొడుకుకి ఆ రోజు యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు, అలా అని చెప్పి నేను రాసిస్తాను, మర్యాదగా నా కొడుకుని వదిలిపెట్టండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ గారు అలా కుదరదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అవునా, అయితే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. వద్దులేండి భూమి గారు, కమిషనర్ గారి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏంటి ఆ గగన్కి ఈ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు, గగన్ని రిలీజ్ చేయాలి అంతేనా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. అంతే అని చెప్పి భూమి అంటుంది. ఇక దాంతో కానిస్టేబుల్స్ వెళ్ళి వాడిని రిలీజ్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఆకాష్ బయటికి వస్తాడు. థ్యాంక్ యూ ఆఫీసర్, రిలీజ్ చేసినందుకు అని చెప్పి సూర్యకు చెప్తూ ఉంటాడు. ఒరే గగన్ అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకుంటాడు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు నా పైన కోప్పడ్డ పర్వాలేదురా, నువ్వు నా కళ్ళ ముందు సంతోషంగా నిల్చున్నావు అంతే చాలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే మోయ్య, మీతో తర్వాత మాట్లాడతాను, ముందు బావను తీసుకొని ఇంటికి వెళ్తాను, అక్కడ శారదత్త ఎంత కంగారు పడుతుందో ఏంటో అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక భూమి ఆకాష్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. శారద ఇంకా గగన్ రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని బయటికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే భూమి ఆకాష్ ఇద్దరు కూడా ఆటోలో నుంచి దిగుతూ ఉంటారు. భూమిని తీసుకురావడానికి వెళ్ళాడా వీడు, నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు అని శారద మనసులో అనుకుంటుంది. భూమి అంటూ భూమికి ఎదురు వెళ్ళి భూమిని హక్ చేసుకుంటుంది. ఒరే గగన్, నువ్వెక్కడికి వెళ్ళావా అని చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను, ఒక మాట చెప్పుండొచ్చు కదా, భూమి కోసం వెళ్తున్నానని, భూమిని తీసుకొస్తావని అసలు అనుకోలేదురా, సరే రండి వెళ్దాం అని శారద అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి, చాలా రోజుల తర్వాత మీరిద్దరూ సంతోషంగా ఇలా ఇంట్లో అడుగు పెడుతున్నారు, మీ ఇద్దరికి ఎలాంటి దిష్టి తగలకుండా హారతిచ్చి దిష్టి తీసి మరీ లోపలికి తీసుకెళ్తాను అని శారద హారతి పళ్ళని తీసుకొని వస్తుంది. అమ్మ, అన్నయ్యకు వదినకు నేను హారతిస్తానమ్మా అని చెప్పి పూరి అంటుంది. లేదు పూరి, నువ్వు చిన్నపిల్లవి, అలాంటి పనులు చేయకూడదు, కొత్తగా పెళ్ళైంది అంతేకాకుండా అని శారద అంటుంది. సరే అమ్మా అని చెప్పి పూరి అంటుంది. ఇక శారద హారతిచ్చి భూమి ఆకాష్లను లోపలికి ఆహ్వానిస్తుంది. భూమి లోపలికి రాగానే పూరి భూమి చేతిని పట్టుకొని,
భూమి వదిన, నన్ను క్షమించు. నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.